గ్రంథం మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు అద్భుతమైన దైవ ప్రత్యక్షత, దేవుని సంపూర్ణత, రక్షణ పొందినటువంటి వారి పట్ల దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏమిటో బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా దేవుని యొక్క హృదయమును మనకు తెలియజేస్తుంది. రాసుకునేవారు తప్పనిసరిగా రాసుకొనండి. ఒకవేళ రాసుకోలేని వాళ్ళు శ్రద్ధగా వినండి. విన్న సంగతులు దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయనట్లుగా మనసులో ప్రార్థన చేసుకుంటూ దేవుని సందేశాన్ని వినండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను చీకటి నుండి, అంధకార క్రియల నుండి సత్యములోనికి, సంఘములోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? తన కొరకు ఏర్పరచబడి ఈ లోకంలో ఆయన మహిమార్థమై జీవించి ఆయన కొరకు ఫలించాలన్నది దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 29 వచనాల వరకు గమనిస్తే ఆదాము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు లేఖనంలో. ఆదాము ఒక యవ్వనస్తుడే. ఆదాము అనగానే 6000 సంవత్సరాలు మన హృదయంలోనికి వస్తాయి గనక ఆదాము చాలా వృద్ధుడు, చాలా పెద్దవాడు అనుకుంటాం. కానీ ఆదాము సృజించబడ్డ సమయంలో అతని వయసు ఒక నిండు యవ్వనస్తుడు ఎలాగైతే ఉంటాడో అదే వయస్సు కలిగినటువంటి వాడు ఆదాము. చిన్నోనిగా సృష్టించలేదు దేవుడు, ముసలోనిగా సృష్టించలేదు. ఒక యవ్వనస్తునిగా ఆదామును సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. యవ్వనస్తునిగా సృష్టించాడు. ఆదాము పట్ల దేవుని యొక్క అంతిమ లక్ష్యం, ఉద్దేశం చాలా స్పష్టంగా ఆదికాండం 1:26 నుండి చెప్పబడింది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. బైబిల్ అంతా కూడా నువ్వు ఒక చిత్తరువుగా చూసే అధ్యాయం ఏమిటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయాన్ని నువ్వు సరిగా ధ్యానం చేయగలిగితే, పరిశోధించగలిగితే, చూడగలిగితే, యవ్వనస్తులారా, దేవుడు మీ జీవితం పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనందరికీ బయలుపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంగతులను నేను నేర్చుకున్నప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎంత గొప్ప ప్రణాళిక ప్రభువు మా పట్ల ఏదో మందిరానికి వచ్చి 2 పాటలు పాడి స్తోత్రం హల్లెలూయా అని చెప్పి ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పి వెళ్ళిపోవటం కాదు. దేవుని ప్రణాళిక నీ పట్ల, నా పట్ల. దేవుడు అందుకు కాదు ఈ అద్భుతమైనటువంటి ఆవరణమును దేవుడు మనకిచ్చింది. ఆయన యొక్క చిత్తము యొక్క ఫుల్ఫిల్నెస్ నీ జీవితంలో సంపూర్ణంగా అనుసరించి, అనుభవించి అనేకులకు సాక్షార్థముగా కనపరచబడటం కోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన కొరకు వనరులను, వసతులను, సదుపాయాలను, సమస్తమును దేవుడు సమకూరుస్తున్నది కేవలం దానికోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని సమకూర్చి నిన్ను భద్రపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నది ఎందుకంటే తన చిత్తము నీ జీవితంలో, లోకంలో జరగటం కోసమే. ఏదైతే దేవుడు ప్లాన్ కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడాలి. ఆదాం పట్ల దేవుని యొక్క అద్భుతమైన చిత్తం మనం ఆదికాండం 1:26లో చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో 6వ దినమున ఆదాము పట్ల దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. కానీ ఒక విచిత్రం ఏమిటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, 6వ దినమున ఆదాము పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి ఏమైపోయింది? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆదాము సమస్తము మీద ఒక ఏలికగా ఉన్నాడు. అన్నిటి మీద ఆదాము ఒక ఏలిక. సూపర్ న్యాచురల్ పవర్తో, శక్తితో, జ్ఞానముతో ఆదాము ఆదికాండం 1:26లో మనకు కనబడ్డాడు. ఆదాముకున్నటువంటి పోలిక ఏ పోలిక? దేవుడు తన పోలిక, తన స్వరూపము చొప్పున ఆదామును సృజించాడు. ఆదాముకు దేవుడిచ్చినటువంటి పోలిక ఆయన పోలిక. సృష్టిలో మీరు మొదటి దినము నుంచి చూడండి, ఎక్కడా లేదు. 1వ వచనము నుంచి 25వ వచనం వరకు చూడండి. దేవుడు అన్నిటి విషయంలో కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటాడు. అవునా? అవునా? కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటాడు. ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆ మాట అనలేదు. ఎందుకో తెలుసా? ఆదాములో దేవుడు ఉంచాలనుకుంది ఏందో తెలుసా? తన ఇమేజ్. దేవునికి స్తోత్రం. తన చిత్రం.
ఇక్కడ కూర్చున్న నీవు సామాన్యమైన వాడవు కాదు, దేవుని యొక్క ముద్ర కలిగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ముద్రను దాచుకున్న వాళ్ళం మనం. దేవుని యొక్క ఓన్ ఇమేజ్, ఆయన యొక్క చిత్రపటం, ప్రతిబింబం నీవు నేను. ఈ లోకంలో దేవుడు నీకు అటువంటి ఆధిక్యత, అధికారం ఇచ్చాడు. ఆదికాండం 1లో ఇంత అద్భుతమైన సంగతిని చూస్తాం. కానీ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే ఆదాము యొక్క పరిస్థితి తలకిందులైపోయినట్లుగా ఉంటుంది. ఇక్కడేమో ఏలికగా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసరికి ఆదాము ఎలా మారిపోయాడు? దాసునిగా మారిపోయాడు. ఏలిక ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఎంత విచిత్రం! అన్ని విషయాలలో 3వ అధ్యాయం మీరు చూడండి జాగ్రత్తగా, ఆదాము అన్ని విషయాల్లో ఓడిపోయినట్లుగా కనిపిస్తుంది. శపించబడ్డ పరిస్థితులు ఆదాము చేసిన అతిక్రమమును బట్టి, హవ్వ చేసిన అతిక్రమమును బట్టి. పిల్లరా, 1:26లో దేవుడు తన పోలిక తన స్వరూపం ఆదాముకిస్తే ఆదాము అతిక్రమించుట ద్వారా దాసుడైపోయాడు. అంతేకాదు 5వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం చూడండి. అందరూ బైబిల్ చూడండి దయచేసి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారులను కుమార్తెలను కన్నాడంట. 1:26లో ఆదాము పోలిక ఏమిటి? దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ 3 తర్వాత, ఆదికాండం 3 తర్వాత ఆదాము ఎవరి పోలిక, ఎవరి స్వరూపంతో కంటున్నాడు? తన పోలిక, తన స్వరూపం. సమస్తం నష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది సమస్త సృష్టి. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యొక్క చరిత్ర అంతా, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, శ్రద్ధగా వినండి. దేవుని యొక్క విశ్వ చరిత్ర అంతా కూడా 2 ఆదాముల చుట్టూ పరిభ్రమిస్తుంది. నేనేం చెప్పాను? దేవుని యొక్క విశ్వ చరిత్ర అంతా కూడా 2 ఆదాముల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇక్కడ మనకు ఆదికాండం 1:26లో ఒక ఆదాము కనబడ్డాడు. మట్టి నుండి తీయబడినటువంటి ఆదాము ఆయన నుండి సమస్తము నష్టమైపోయింది. దేవుడు మనుషుల పట్ల ఏ ప్లాన్ అయితే కలిగి ఉన్నాడో, నీ పట్ల, నా పట్ల దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తిగా నష్టములోనికి వెళ్ళిపోయింది. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45 చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. ఇక్కడ 2 ఆదాములు కనబడుతున్నారు. మొదటి ఆదాము, ఇంకొక ఆదాము ఉన్నాడంట. ఏ ఆదాము అయినా? ఈ మొదటి ఆదాము ఎవరు? ఆదికాండం 1:26లో మట్టి చేత సృష్టించబడినటువంటి మొదటి ఆదాము ఆయన. ఇప్పుడు ఆయన మొదటి ఆదాము అయితే కొరింథీ పత్రిక 15:45లో 2వ ఆదాము అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏ ఆదాము అంటున్నాడు? కడపటి, అంటే ఆయన తర్వాత ఇంకెవరు లేరు అని అర్థం. దేవునికి స్తోత్రం. కడపటి ఆదాము వచ్చి నీ జీవితంలో, నా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, ఏదేదైతే నీవు నేను ఆదికాండం 1:26లో దేవుడిచ్చిన వాగ్దానములన్నిటికీ దూరం అయిపోయామో, కడపటి ఆదామైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకమునకు వచ్చి వాటన్నిటిని తిరిగి నువ్వు పొందేటట్లు కృపనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దాసునిగా ఉన్నటువంటి నిన్ను ఏలికగా చేస్తున్నాడు. అధికారం పోగొట్టుకున్నటువంటి నీకు అధికారం ఇస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పిలిచి ప్రభు అదే ఇస్తాడు. సమస్తమైన వాటి మీద మీకు అధికారం ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఏదేదైతే పోగొట్టుకున్నాడో మానవుడు, దేవుడు మానవునికి తిరిగి దానిని అనుగ్రహించుటకు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం, 6వ దినమున ఆదాము పొందినటువంటి ఆ అద్భుతమైన దీవెన మనం పొందాలంటే,
మన జీవితంలో దేవుడు చేసే రక్షణ సంకల్పములలోని ఘట్టములను మనం అనుభవించాలి. మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. అంతేకాదు ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దేవుని యొక్క 7 దినముల సృష్టి కార్యం మనం చూస్తున్నాం. 7 దినముల సృష్టి కార్యం. 7 దినముల సృష్టి కార్యం. 7 దినముల సృష్టి కార్యములో దేవుడు జరిగించిన ప్రతి దిన కార్యం మన జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. 7వ దినం ఏం జరిగింది? 7వ దినం ఏం జరిగింది? ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే 7వ దినమున దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి 7వ దినము దేవుని యొక్క విశ్రాంతి దేనిని సూచిస్తుందంటే, హెబ్రీ పత్రిక 4:1లో చెప్పబడ్డ మనము పొందబోయే నిత్యమైన విశ్రాంతిని సూచిస్తుంది. మీలో ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయములో 7వ దినమున దేవుడు జరిగించిన విశ్రాంతి హెబ్రీ పత్రిక 4:1లో చెప్పబడ్డ మనము పొందబోయే నిత్యమైన విశ్రాంతిని సూచిస్తుంది. అది మన డెస్టినేషన్. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, నీ పట్ల నా పట్ల దేవుని అంతిమ లక్ష్యం విశ్రాంతి పొందటం. హల్లెలూయా. దేవునితో యుగయుగాలు ఉండటం అనేది మన డెస్టినేషన్. మన రక్షణ గమ్యస్థానం ఏంటండి? చెప్పండి. రక్షణకు ఉన్నటువంటి ఎండింగ్, అద్దరి ఏమిటి? దేవునితో మనం యుగయుగాలు ఉండటమే రక్షణ యొక్క డెస్టినేషన్, గురి, అంతిమ లక్ష్యం. నేను ఒక మాట చెప్పనా మీకు? ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నీ జీవితంలో అనుభవంగా మారాలంటే ఆదికాండం 1:26 నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందో లేదో, నాకైతే అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? దేవుడు విశ్రమించాడు. 7వ దినమున దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి పొందాడు. ఆ విశ్రాంతి మనకు లేఖనాల వెలుగులో దేన్ని సూచిస్తుందంటే, రక్షణ పొందినటువంటి మనమందరం మరణించిన తరువాత ఉండబోయే నిత్య విశ్రాంతిని సూచిస్తుంది. ఆ విశ్రాంతిలోనికి నువ్వు చేరకముందు, ఆ విశ్రాంతిని నువ్వు పొందాలంటే, దేవుడు ఆ విశ్రాంతిలో నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని నువ్వు అనుభవించాలంటే, ఆదికాండం 1:26లో 6వ దినమున దేవుడు జరిగించిన ఆయన పోలిక, ఆయన సారూప్యం నీలో నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ దినము యొక్క విశ్రాంతి నువ్వు పొందాలంటే 6వ దినములో ఆయన పోలిక, ఆయన సారూప్యంలోనికి మనమందరం రావాలి. ఇది దేవుని ప్లాన్. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. 7వ దినమున నువ్వు విశ్రాంతిని అనుభవించాలంటే 6వ దినములో ఉన్నటువంటి దేవుని పోలిక, సారూప్యం నా జీవితంలో రావాలి. ఇదే దేవుని అల్టిమేట్ ప్లాన్, అంతిమ లక్ష్యం. లేఖనముల యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నువ్వు క్రీస్తు వలె జీవించాలి. దేవునికి స్తోత్రం. లేఖనముల యొక్క, చెప్పండి అందరు నాతో పాటు, లేఖనముల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఏంటి? ఆయన స్వరూపంలోనికి నేను మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనముల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆయన స్వరూపం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29 చదవండి దయచేసి త్వరగా. ఎందుకనగా అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో సారూప్యము గలవారగుటకు. హల్లెలూయా. నువ్వెందుకు నిర్ణయించబడ్డావో తెలుసా? వినండి వినండి యవనస్తులారా, మనం ఎందుకు నిర్ణయించబడ్డామో తెలుసా? తన కుమారుని సారూప్యము గలవారమగుటకు. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు రక్షణలోనికి ఎందుకు వచ్చావో తెలుసా? యేసయ్య రూపంలోనికి మార్చబడటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళతో, నువ్వు రక్షణలోనికి ఎందుకు వచ్చావో తెలుసా? యేసయ్య రూపంలోనికి మారటానికి. హల్లెలూయా.
హల్లెలూయా చెప్పుకోండి. ఎందుకు వచ్చావు నువ్వు సంఘానికి? పాడుకొని ఆటలు పాటలు విని వెళ్ళిపోవడానికి కాదు. ఎందుకు వచ్చింది నువ్వు సంఘానికి? ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడికి పిలిచాడు? నువ్వు ఒక యేసుక్రీస్తు వలె మారటానికి. దేవునికి స్తోత్రం. ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవదూతలు ఒకవేళ వస్తే ఇక్కడ అందరినీ ఎలా చూడాలో తెలుసా? అమ్మ ఎంతమంది యేసుక్రీస్తులు ఉన్నారు ఏందన్నట్లుగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది, సర్వచిత్తంబు నీదేనయ్యా అని. లాస్ట్ చరణం దాంట్లో మీకు గుర్తుందా? లాస్ట్ చరణం, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నింపి నడుపుము దేవా. అందరూ చెప్పండి నాతోటి, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నింపి నడుపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారే పైను మంటినయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారే పైన ఉన్నటువంటి ఈ మంటి పాత్రకును, సారే పైన ఉన్నటువంటి ఈ మంటి పాత్రకు రావాలనుకున్న రూపం ఏమిటంటే జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు. అదే ఆయన ఆశ, అదే ఆయన అంతిమ లక్ష్యం. విశ్రాంతిలోనికి నువ్వు వెళ్ళబోయే ముందు ఈ లోకంలో యేసు రూపంలోనికి యవనస్తురాల నువ్వు మారాలి, నువ్వు రావాలి. నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన, నువ్వు కూర్చోవటం, నువ్వు నడవటం, నువ్వేం చేసినా యేసుక్రీస్తు వలె. సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన కూర్చున్నా, లేచినా, నడిచినా, ఏం చేసినా సరే క్రైస్ట్ ఇన్ మీ, క్రైస్ట్ ఇన్ మీ, క్రైస్ట్ ఇన్ మీ, క్రైస్ట్ ఇన్ మీ అంటుండేవాడు. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. ఆ మాట పదే 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 పలకటం వలన ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు ఏమనుకునే వాళ్ళు తెలుసా? యేసు ప్రభు వస్తున్నాడు అనేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు. నిజానికి ఆయన ఒక వ్యక్తి, కానీ ఆయన పలికే ఆ పదం ఆయనలో క్రీస్తును ప్రతిబింబించేటట్లు చేసింది. ఇది దేవుని ఉద్దేశం. లేఖనముల యొక్క అంతిమ లక్ష్యం. ఎఫెసీ పత్రిక 4:11 వచనం చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 4:11. లేఖన పరిశోధన మీ హృదయాలలో నింపబడునుగాక. చూడండి ఎఫెసీ పత్రిక 4:11 చదవండి. విశ్వాస విషయములో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన, అందరు నాతో పాటు చెప్పండి, అందరు నాతో పాటు చెప్పండి, తలలెత్తండి. క్రీస్తునకు కలిగిన సమానము. హల్లెలూయా. ఎక్కడ కూడా తేడా లేకుండా సమానము. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కొరకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఎందుకు సమకూరుస్తున్నాడంటే, ఎందుకు నిన్ను ఆకర్షిస్తున్నాడంటే, ఎందుకు నిన్ను స్వస్థపరిచాడంటే, ఎందుకు నిన్ను బలపరిచాడంటే, ఎందుకు ప్రభు నీ కొరకు వనరులు ఇస్తున్నాడంటే, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయన నీ వెన్ను తట్టి ఎందుకు లేపి నిన్ను సాక్షార్థంగా వాడుకుంటున్నాడంటే ఆ రూపం రావాలి. దేవునికి స్తోత్రం. సమానమైన సంపూర్ణత. సంఘమును, సేవకులను, సువార్థికులను, అపోస్తలులను, ప్రవక్తలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధులు ఏం కావాలంట? 13వ వాక్యం ఉంది కదా, పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు. పరిశుద్ధులు ఏం కావాలి? పరిశుద్ధుడుగానే ఉంటే కుదరదు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు యేసు రక్తము చేత. పరిశుద్ధుడా, నీవు సంపూర్ణుడివి కావాలి. ఏ సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఒక జ్ఞాపకం, మీకు ఒక మాట. ఈ అనుభవం నీ జీవితంలో రావాలంటే సామాన్యమైనదా? చెప్పండి. ఈ అనుభవం యేసయ్యలాగా మారాలి ఏంటి బ్రదరు? యేసయ్యలాగా మారాలంటే సామాన్యమైన విషయమా?
ఏదో మందిరానికి వచ్చి 2 పాటలు పాడి స్తోత్రం హల్లెలూయా వందనాలక్క వందనాలన్నా అదేదో పరిచర్య చేసుకుంటూ పోతే అయిపోద్ది అనుకున్నా. కానీ వాక్యం ఏంటి? యేసయ్యలాగా నేను మారాలని, ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణత నేను పొందాలని వాక్యం చెబుతుందా? యేసయ్యలాగా నేను మారాలనా? యేసయ్యలాగా నేను మారాలనా? లేఖనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4లో పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు వరకు. అందరు చెప్పండి నాతో పాటు, క్రీస్తు సారూప్యము మీ యందు అన్న కాడ మీరేం పెట్టుకోవాలి? ఆ వచనం చూడండి, గలతీ పత్రిక 4 క్రీస్తు స్వరూపము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మరలా ఏం ఏర్పడాలా? క్రీస్తు సారూప్యం. పొద్దున నిన్న రాత్రి నేను స్వరూపన్న మాట్లాడుకుంటుంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆయన అదే మాట్లాడుతున్నాడు నాతోటి. అన్న, ఇక్కడ ఉన్నటువంటి ఈ చేయాల్సిన పని అవుటర్ కోట్ అంతా అయిపోయింది. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన రూపంలోనికి ప్రతి ఒక్కరిని మార్చడం కోసమే దేవుడు ఇదంతా తయారు చేశాడన్న. అంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. నా ప్రసంగం ఏమన్నా ఈయనకి లీక్ అయిందా లేకపోతే విన్నడా అనుకున్నా నేను. నిజం, నేను రాత్రి చాలా షాక్ అయిపోయాను. దేవుడు ఏదైతే నా హృదయంలో పెట్టిండో ఈ యవ్వనస్తుల కూడికలో, యవ్వనస్తుల జీవితాలలో దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఆమేన్. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద స్థిరపరచబడుతుంది సమస్తం. ఆమేన్. మీరెంతో ధన్యులు. అటువంటి ఆశ కలిగినటువంటి ఒక నాయకుడిని మీరు కలిగి ఉన్నందుకు ప్రైజ్ ది లార్డ్. తిని పడుకొని హాయిగా కాలక్షేపం చేసే నాయకుడు కాదు, క్రీస్తు రూపంలోనికి నాకు అప్పగించబడ్డ ప్రజలు మార్చబడాలనే దాహము, ఆశ, కోరిక కలిగినటువంటి వ్యక్తుల ఛాతీలో మీరు పట్టబడ్డారంటే మీరెంతో ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరెంతో ధన్యులు. ఒకరోజు నిత్య విశ్రాంతిలోనికి మీరు వెళ్ళిన తర్వాత మీ కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తుల యొక్క ఆ సమర్పణ మీరు గ్రహించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క అంతిమ లక్ష్యం క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడినట్లు. పౌలు ప్రసవ వేదన పడుతున్నాడు. బహుశా సహోదరుడు స్వరూప్ రాజన్న కూడా ఆయనకున్న వేదనలన్నీ తర్వాత, కానీ ఆయన మనసులో ఉన్న వేదన అయితే నాకు తెలిసి సంఘములో క్రీస్తు సారూప్యంలోనికి ప్రతి ఒక్కరు రావాలనే వేదన. హల్లెలూయా. ఈ వేదన కలిగి ఉన్నవాడే నిజమైన దైవజనుడు. ఆ వేదన ఉండాలి. డానియల్ రాజన్న కూడా అదే వేదన. ఆయన బ్రతికిన కాలంలో, మేము ఆయనతో ఉన్న కాలం చాలా తక్కువ సమయమే, కానీ ఆయన ఉన్న కాలం అంతట్లో కూడా ఆయన వేదనంతా అదే. సంఘమును క్రీస్తు వలె మార్చాలా, క్రీస్తు రూపంలోనికి మార్చాలా. ఆయన పడుకునేవాడు కాదు, కూర్చునేవాడు కాదు, తినేవాడు కాదు. చెప్పాలి 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 చెప్పాలి. దాహం, ఆకలి అదే ఆయనకి. వీళ్ళారా, నిజంగా మీరు ఎంతో ధన్యులు. యవ్వనస్తులారా, ప్రభు చేత మీరు పట్టబడ్డారు. ఒక మంచి సంఘములో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడంటే నిజంగా మీకంటే ధన్యులు ఎవరుండరు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పోలిక నీ జీవితంలో రావాలనేది దేవుని యొక్క అంతిమ లక్ష్యం. అయితే అది అంత సామాన్యమా? ఈ అనుభవం నువ్వు పొందాలంటే నీ జీవితంలో దేవుడు నియమించినటువంటి రక్షణ సంకల్పములోని మెట్లను నువ్వు ఎక్కటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనందరి జీవితంలో నెరవేర్చబడాలంటే క్రీస్తు సారూప్యం మనయందు ఏర్పడాలంటే, అందరు కలిసి నాతో చెప్పండి, క్రీస్తు సారూప్యం నాయందు ఏర్పడాలంటే ఏం చేయాలి? దేవుడు నియమించిన స్టెప్స్, మెట్లు ఆదికాండం 1 నుండి 26 వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం.